వైఎస్ఆర్సీపీ నాయకులు రామ్ సుబ్బారెడ్డి గారు మైలవరం డ్యామ్ ని సందర్శించడం, దాంతో భాగంగా నిన్న ఇంజనీర్లను నొసం బ్రాంచ్ కెనాల్కు నీళ్లు వదిలిపెట్టాలా రైతుల కోసమని అడగడం జరిగింది. అక్కడున్న అధికారులు గాని ఇంజనీర్లు గాని రైతులకు సఫిషియెంట్ గా నీళ్లు వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. గండికోటలో గాని మైలవరంలో గాని నీళ్లు ఉన్నాయి. ఖచ్చితంగా రైతులను దృష్టిలో పెట్టుకుని రైతులకు సాగునీటికి త్రాగునీటికి అవసరాలకు నీళ్లు ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. మైలవరం డ్యామ్ దాదాపు 50 years పూర్తి అయిపోయింది. దాంతో భాగంగా గేట్లకు మరమ్మతులను చేయడం, మరమ్మతులు చేయాల్సిన టైంలో వాటర్ని తగ్గించుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ రామ్ సుబ్బారెడ్డి గారు జమ్నోడ్ నియోజకవర్గ ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా స్టేట్మెంట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు అవుగు రిజర్వాయర్ గాని, తెలుగు గంగా గాని, లేకపోతే బ్రహ్మసాగర్ గాని ఇవన్నీ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా 2004 లోపే. 2004 తర్వాత కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు కూడా గండికోటకు ప్రాజెక్ట్ ని తీసుకుని రావడం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని కెపాసిటీని హెడ్డును పెంచడం జరిగింది. ఇవన్నీ ఎవరు కాదనలేదు. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసినారు. మేము రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఎమ్మెల్యేలుగా పనిచేసినాం. మంచి చేసినారు. ఎవరు మంచి చేసినారు, ఎంత మంచి చేసినారు. ఈ రోజు పులివెందులకు సైతం నీళ్లు ఇవ్వడమే కాకుండా గండికోట నిర్వాసితులకు కూడా మీరు కూడా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 6,75,000 రూపాయలు కట్ ఆఫ్ డేట్ పెంచడమే కాకుండా మహిళలకు కూడా అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మీరు కూడా మా పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మీరు కూడా నడుస్తా ఉన్నారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇది కాదు, 19 నుంచి 24 వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో గత ప్రభుత్వంలో మీరు పనిచేయడం జరిగింది. మీరు అభివృద్ధి విషయంలో గాని, ఇరిగేషన్ విషయంలో గాని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరు చెప్తున్నారు. పట్టుసీమ గురించి కూడా మాట్లాడడం జరిగింది. పట్టుసీమ ఈ రోజు మనకు గోదావరి పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుంది. మనము కృష్ణా జలాలను వాడుకుంటే ఇక్కడున్న శ్రీశైలంలో ఎప్పుడైతే మనకు డ్యాంలు నిండుతాయో ఆ వాటర్ ని మనం డ్రా చేసుకోవచ్చనే ఉద్దేశంతో పట్టుసీమ ప్రాజెక్ట్ ని ఆ రోజు అందరూ స్వాగతించినారు. మీరు కూడా ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీరు వ్యతిరేకించుకోకుండా ఈ రోజు ఎవరు మెప్పు కోసము ఎవరి కోసమని ఈ మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రులు గాని ప్రభుత్వాలు మారుతానే ఉంటాయి. కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జమ్లో నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో గాని, సంక్షేమ పథకంలో గాని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాం అనే దాని విషయంలో మాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందినారు రామ్ సుబ్బారెడ్డి గారు. ఈ రోజు మీరు 35-40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కూడా ఏం చెప్తున్నారో, ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఈ రోజు మైలవరం డ్యామ్ లో గేట్లకు మరమ్మతుల్లో భాగంగా నీటిని తగ్గించడం, కిందికి డ్రా చేయడం జరుగుతూ ఉంది. తద్వారా గేట్లకు మరమ్మతులు చేయడం ద్వారా ఒకవేళ మరమ్మతులు చేయలేకపోతే అన్నమయ్య ప్రాజెక్టు మాదిరి ఏదైనా ఇబ్బంది జరిగితే వర్షాకాలంలో మనం స్టోరేజ్ చేసుకోవడంలో ఇబ్బంది పడతాం. కనీస అవగాహన లేదా? మీరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి తప్పుడు దావన నడిపిస్తా ఉన్నారు? అదే కాకుండా ఈ రోజు మీరు ఏమైనా మాట్లాడుతున్నారు, ఏదైనా చేస్తున్నారంటే ఈ రోజు అభివృద్ధి పదంలో జమ్నోడు పరుగులెత్తుతుంది. ఒక సైడ్ టూరిజం సాస్కి ఫండ్స్ తీసుకొని ఈరోజు పని జరుగుతున్నాయి. ఒక సైడు గ్రామీణ ఉపాధి కింద ఈరోజు మన జమ్లో నియోజకవర్గంలో ఎక్కువ శాతం నిధులను తెచ్చుకొని ఒక సీనియర్ నాయకుడు 4వ సారి ఎమ్మెల్యే అయిన చిన్నాయన ఆధ్వర్యంలో ఆయన కలెక్టర్ గారితో మాట్లాడడము, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడము ఈ నియోజకవర్గ అభివృద్ధిలో. ఇవన్నీ మీరు చూస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి నిన్న ఏదైతే మీరు మైలవరం డ్యామ్ ని సందర్శించినారో దాదాపు 6 కిలోమీటర్లమైన రోడ్డుని మీరు అదే రోడ్డు మీద వెళ్ళింటారు. దాదాపు 19 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నారు. ఎప్పుడైనా పట్టించుకున్నారా? మిమ్మల్ని గురపస్వామికి మీ కార్యకర్తలు మీ నాయకులు పిలిచింటారు గురపస్వామికి రమ్మని. ఎంత దారుణంగా ఉండింది. పోలీస్ స్టేషన్ ముందర ఏ విధంగా ఉండింది. మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు. ఒకవేళ ప్రశ్నించలేకపోయినా మీరు ఆ రోజు సీఎం దృష్టికి తీసుకొని పోయి లేదా ఎంపీ దృష్టికి తీసుకొని పోయి మీ ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయినారు? కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నాకేదో ఇన్ఛార్జ్ ఇచ్చినారు, ఈ రోజు పట్టగాల్చి మొకాన వేస్తే వాళ్ళే తుడుచుకుంటా పోతారులే అనే విధంగా ఒక 30 ఏళ్ల అనుభవం ఉండే రాజకీయ నాయకులు మాత్రం మీరు బిహేవ్ చేయడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక వెహికల్ కొనిన తర్వాత 20,000 కిలోమీటర్లకు, 15,000 కిలోమీటర్లకు, 10,000 కిలోమీటర్లకు సర్వీసింగ్ పంపిస్తాం. సర్వీసింగ్ పంపిస్తాం అన్నంత మాత్రాన మనం బండి అమ్ముకునేట. ఈ రోజు మైలవరం డ్యామ్ లో కూడా నీళ్లు తగ్గిస్తున్నాము అంటే కేవలం గేట్లు దాదాపు 50 ఏళ్ల కాలం నాటివి అవి మరమ్మతులు చేసుకుంటే రేపు స్టోరేజ్ చేసుకునేప్పుడు కానీ రిలీజ్ చేసుకునేటప్పుడు వాటర్ ని సౌత్ కానీ రైట్ కానీ నార్త్ కానీ రిలీజ్ చేసేటప్పుడు మనకు ఈజీగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ గమనించండి.
జమలోడు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తుందని ఒక దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే రామసుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సాస్కి ఫండ్స్ కానీ లేకపోతే గ్రామీణోపాధి హైయెస్ట్ మన నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కువ తెచ్చుకోవడం కానీ, ఆర్ఎండ్బి రోడ్స్ కానీ, లేకపోతే గోకులం షెడ్లు కానీ, ఈ రోజు సంక్షేమం విషయంలో కూడా దీపం పథకం కానీ, స్త్రీశక్తి కానీ, లేకపోతే తల్లికి వందనం కానీ, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం పెట్టడం కానీ. అంటే నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, 4వ ఎమ్మెల్యేగా చిన్నారి ఆదినారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో జమలోడు నియోజకవర్గం ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. నేను కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి, ఇటువంటి స్టేట్మెంట్లను నమ్మద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.